హలో అండి, నేను మీ నాగభూషణం. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న ఇనపటోల మీద పడుగు అయిపోయిందండి. పడుగు అయిపోవడం అంటే వార్పు పూర్తిగా నేసినట్టు. ఒక వార్పుకు 16 చీరల దాకా వస్తాయండి. ఆ 16 చీరల నేత పూర్తిగా నేసేసాను, అంటే చీరలు తయారు చేశానండి. ఇప్పుడు ఈ దోణె తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ దోణె స్థానంలో మరొక కొత్త దోణె తీసుకొచ్చి పెట్టుకుంటామండి. దాని నిండా 16 చీరల పడుగు తోడి ఉంటుంది. ఇలా ఖాళీ దోణెను చుట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. దీని స్థానంలో మరొక దోణె తీసుకొచ్చి తగిలించుకుంటాను. మగ్గానికి 16 చీరలు సంబంధించిన పడుగుని ఈ దోణె మీద చుట్టించుకొచ్చుకున్నానండి. ఇప్పుడు ఈ పడుగును అతికి తిరిగి మళ్ళీ కొత్త రంగులతో చీరను తయారు చేసుకుంటాను. ఇక్కడ చూపిస్తున్న ఈ పెద్ద ఆయనే ఈ పడుగును అతుకుతాడండి. ఇలా అతకడం వల్లే నేను చీర తయారు చేయటం కుదురుతుంది. అన్న ఈ పడుగుని ఎలా అతుకుతాడనే విషయమై నేను మరో వీడియోలో తెలియజేస్తానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.